క్వశ్చన్ నెంబర్ 95. వాట్ ఈజ్ మ్యారీటైమ్ క్లైమేట్? మ్యారీటైమ్ క్లైమేట్ అంటే ఏంటిది? క్లైమేట్ ఆఫ్ ప్లేస్ నియర్ సీ విత్ మోర్ మోడరేట్ టెంపరేచర్స్. సో ఇక్కడ సీ ఉందనుకోండి, సీకి దగ్గరగా ఉన్న క్లైమేట్ అనేది ఇది ఎక్కువ హాట్ అవ్వడం కానీ ఎక్కువ కూల్ అవ్వడం కానీ జరగదు. ఇట్లాంటి క్లైమేట్ని ఏమంటారు అంటే మోడరేట్ క్లైమేట్ ఆర్ మ్యారీటైమ్ క్లైమేట్ అంటారు. మోడరేట్ క్లైమేట్ ఆర్ మ్యారీటైమ్ క్లైమేట్ అంటారు. సీ నుంచి దూరంగా ఉన్న క్లైమేట్, దూరంగా ఉన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది ఎండాకాలంలో సమ్మర్ లోపల బాగా వేడెక్కడము, వింటర్ లోపల బాగా చల్లబడడం జరుగుతుంది. ఈ క్లైమేట్ని ఏమనడం జరుగుతుందంటే కాంటినెంటల్ క్లైమేట్ అనాలి. దూరంగా ఉన్న క్లైమేట్ ఏమో కాంటినెంటల్ క్లైమేట్, దగ్గరగా ఉన్న క్లైమేట్ ఏమో ఏం క్లైమేట్? అది మ్యారీటైమ్ క్లైమేట్. నెక్స్ట్ 96th క్వశ్చన్ చూడండి. హౌ ఫారెస్ట్స్ హెల్ప్ మోడరేట్ టెంపరేచర్? ఫారెస్ట్స్ మనకు మోడరేట్ టెంపరేచర్ ఉండడానికి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాయి? ఏ విధంగా హెల్ప్ చేస్తుంది ఫారెస్ట్? కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ తగ్గి గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. కాబట్టి ఇంకా వేడెక్కడం అనేది తగ్గుతుంది. ప్రొవైడింగ్ షేడ్. సో భూమి మీద ఎర్త్ పడకుండా, సన్ రైజ్ పడకుండా షేడ్గా అంటే ఒక షేడ్ చేయడం వల్ల, అంటే ప్రొవైడింగ్ షేడ్ అంటే షెల్టర్ లాగా ఉండి భూమి మీద పడకుండా చేస్తుంది. హెల్పింగ్ ఎవాపరేషన్ విచ్ కూల్స్. సో మనకేమవుతుంది? ఎవాపరేషన్ అనేది ఆకుల ద్వారా ఏమవుతుంది? వాటర్ అనేది వెపర్గా మారుతూ ఉంటుంది ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా. అది అట్మాస్ఫియర్ని కూల్ చేయడం జరుగుతుంది. అట్మాస్ఫియర్ని కూల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫారెస్ట్స్ హెల్ప్ మోడరేట్ టెంపరేచర్ కోసం హెల్ప్ చేస్తాయి. 97th క్వశ్చన్ చూడండి. ద సన్ రేస్ ఆర్ లీస్ట్ డైరెక్ట్ ఆన్ విచ్ రీజియన్? ఈక్వేటరా, పోల్స్ దగ్గరనా? సో సన్ రేస్ అనేది ఏమవుతుంది? లీస్ట్గా ఎనర్జీని అబ్జార్బ్ చేసుకునే రీజియన్స్ ఏంటివి? పోలార్ రీజియన్స్. ఏ రీజియన్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి? పోలార్ రీజియన్స్.